చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో 2.3 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అతిథులు సూచించారు. చేగుంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. సో రకరకాల విద్యార్థులలో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఒకరికి టీచర్ కావాలని, ఒకరికి డాక్టర్ కావాలని, ఒకరికి ఇంజనీర్ కావాలని, ఇంకొకరికి మంత్రి కావాలని, ఇంకొకరికి ముఖ్యమంత్రి కావాలని రకరకాల ఆలోచనలు ఉన్నాయా? రాజకీయాలకు కావాలని ఎవరికి లేదా? వెరీ గుడ్ కాదు, వెరీ బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు 33% రిజర్వేషన్ వస్తుంది. అన్నింటిలో సగం అని చెప్తారు, ఆకాశంలో సగం అని చెప్తారు. అవునా? మీరు మాకంటే బాగా ఓర్పుతో ఉంటారని చెప్తారు, బాగా ఆలోచించగలుగుతారని చెప్తారు. అందుకని దయచేసి భవిష్యత్తులో రాజకీయం కూడా ఒక మంచి ప్రొఫెషన్. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆకాంక్షిస్తాను. ఎవరైనా తీసుకోండి, అబ్దుల్ కలాం గారు తీసుకోండి, బిల్ గేట్స్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణతో చదువుకుని క్రమశిక్షణతో పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా మంచిగా అనిపించింది. అందరూ కూడా మా ప్రిన్సిపల్ గారు మంచిగా చదివిస్తున్నారు, మా టీచర్లు మంచిగా చదువుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు టీచర్లను మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళందరూ మన ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు, ఫౌండేషన్ ప్రిపేర్ చేస్తారు. మనకు మంచిగా ఫ్యూచర్లో మంచిగా ఎదగాలంటే మన టీచర్లే మనకు ఇది ప్రిపేర్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ని మర్చిపోదు. ఎందుకంటే మీరు వాళ్ళు కష్టపడి వారికి ఆర్థికంగా మంచిగా ఉన్నా లేకున్నా మనందరికీ మంచి స్కూళ్ళలో పంపిస్తారు. ఇప్పుడు డిఓ గారు చెప్పింది కదా, టీచర్స్ కూడా నేనేం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరికి కెరీర్ గైడెన్స్ ఇస్తాం. ఆఫ్టర్ 10 తర్వాత ఏం చదవాలి, ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి, డ్యూటీ వచ్చి